హాయ్ అండి, నేను మీ రాజీ. వెల్కమ్ టు రాజీస్ హెల్తీ కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పిల్లలకి నచ్చే విధంగా బాయిల్డ్ ఎగ్ ఫ్రై కర్రీ అయితే చేస్తున్నానండి. లోపల ఎల్లో తినని పిల్లలు చాలా మందే ఉంటారు కదా. సో వాళ్ళ కోసం నేనైతే ఎంత చక్కగా సింపుల్గా అయితే ఈ రెసిపీ అయితే చేశాను. మీరు వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేశానండి. ఇందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసి కాస్త వేడెక్కాక మనం కాస్త జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు కూడా వేసి కాస్త వేగినయి అన్నప్పుడు మనం ఇందులో కరివేపాకు కూడా వేసేద్దామండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక 4, ఒక 2-3 పచ్చిమిర్చీలు కూడా వేసేద్దామండి. ఇక్కడ మనం ఉల్లిపాయలు అయితే ఎక్కువగా వేస్తున్నాము. ఉల్లిపాయలు అయితే మంచిగా అయితే మగ్గాలండి. ఇప్పుడు మనం కూరకు సరిపడ ఉప్పు అయితే వేసేస్తున్నాను. మొత్తం కలిసేట్టు కలుపుకొని ఉల్లిపాయలు ఎంత చక్కగా మగ్గితే కనుక అంత బాగుంటుంది కూర అయితే. లేకపోతే ఉల్లిపాయల నుంచి మనకి తీపి టేస్ట్ వస్తుందండి. సో ఉల్లిపాయలు అయితే మంచిగా మగ్గాలి. మంచిగా మగ్గితేనే కూర అయితే టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు చూసారు కదా, ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినండి. అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. ఇది కూడా వేసేసి మొత్తం కలిపేసుకొని పచ్చి వాసన పోయే వరకు అయితే కుక్ చేసుకోవాలండి. ఒక 1 or 2 minutes మూత పెట్టి అయితే కుక్ చేసుకుంటే చక్కగా పచ్చివాసన అంతా పోయి ఆ కూర అంతా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఒక 4-5 గుడ్లు ఈ విధంగా తురిమి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఎల్లోతో సహా మొత్తం ఈ విధంగా నేనైతే 6 గుడ్లు అయితే తీసుకున్నాను. తురిమి పెట్టుకున్నా ఇవైతే మొత్తం వేసేసానండి. సో వేసేసి మొత్తం కలిసేట్టు అయితే కలుపుకొని మనమైతే ఒక 1 minute అయితే 1 or 2 minutes అయితే మూత పెట్టి అయితే కుక్ చేసుకోవాలండి. మర్చిపోవద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే కూర అంత మంచిగా వస్తుంది, కింద కూడా మాడకుండా వస్తుంది. సో ఈ విధంగా మొత్తం కలిసేట్టు అయితే కలుపుకొని కాసేపు మూత పెట్టుకున్నాక ఇందులో కాస్త పసుపు, కూరకు సరిపడా కారం, ఇది పిల్లలకి నచ్చే విధంగా వండుతున్నాం కాబట్టి నేనైతే కొంచెం కారమే వేస్తున్నానండి. మీరు కావాలంటే మీకు తగ్గట్టుగా మీ కారం వేసుకోండి. సో మొత్తం కలిసేట్టు అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు మనం అన్నీ కలిసేటైతే కలుపుకొని మూత పెట్టి ఒక 1 minute అయితే మూత పెట్టేసుకున్నాక ఓపెన్ చేశాక మనం కాస్త గరం మసాలా కూడా వేసి మొత్తం కలిసేట్టు అయితే కలుపుకొని ఇంకో 1 minute అయితే మూత పెట్టేసుకుందామండి. గరం మసాలా కూడా కూర అంతటికి పట్టేట్టు అవుతుంది. ఇప్పుడు కాస్త కసూరి మేతి కూడా వేసేస్తే మన కూర అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, సింపుల్గా చేసేసా. ఒక్కసారి మీ పిల్లలకి అయితే చేసి పెట్టండి, చక్కగా తింటారు. ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.